మొన్నటి వరకు హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మనము ఒక ఏప్రిల్ ఎండింగ్ వరకు చూసినాం కదా. మే నుంచి అంటే ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా స్కూళ్ళకి ఆల్రెడీ కాలేజీలకి హాలిడేస్ ఉన్నాయి కాబట్టి గురుకుల పాఠశాలలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు వీటిలన్నింటిలో కూడా మనము ఏప్రిల్ వరకు కూడా ప్రతిరోజు ఫుడ్ పాయిజన్కి సంబంధించిన కేసులు చూసినాం. ఫుడ్ పాయిజన్ వల్ల మరణించిన విద్యార్థులను చూసినాం. పాము కాటుకు గురైన, తేలుకాటుకు గురై చనిపోయిన వాళ్ళని చూసినాం. అదృష్టం కొద్దీ బతికిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రతిరోజు చూసినాం. అయిపోయి మళ్ళీ ఇట్లా స్కూళ్ళు మొదలైనయో లేవో మళ్ళీ షురువైంది. ఇగోది తెరుచుకున్న బడులు మొదలైన ఫుడ్ పాయిజన్లు. గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 30 మంది విద్యార్థులకు అస్వస్థత. ఏం రేవంతం సారు, అబ్బా మేమిచ్చినాం సన్న బియ్యం ఎవ్వలియలే, అసలు మా అంత గొప్పోళ్ళు లేరంటిది. ఏంది మరి ఇది? ఎందుకు ఈ ఫుడ్ పాయిజన్ అవుతుంది? మీరు కనుక నాసి రకం భోజనం కాకుండా నాణ్యమైన భోజనం పెడితే ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? ఎక్కడిది? కామారెడ్డి జిల్లా బిర్కూరు గ్రామంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలుర గురుకుల పాఠశాలలో కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన 30 మంది విద్యార్థులు. ఏం సమాధానం చెప్తారు? సరే సమాధానం చెప్పరు. ఏం చెప్తారో సమాధానం. రోజులాగే రాత్రి భోజనం చేసి అనంతరం తీవ్ర కడుపు నొప్పి, వాంతులు, విరోచనాలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులను బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సిబ్బంది. కాగిన వంట నూనెను మళ్ళీ వాడడం, నాసి రకం సరుకులు వాడడంతోనే ఫుడ్ పాయిజన్ జరిగిందని ఆరోపిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు. వీటికి సమాధానం ఉందా? ఏం మాట్లాడతాం? మాది ఏంది, నేను 20 ఏళ్ళ రాజకీయము, 100 ఏళ్ళ అనుబంధం. ఇదేనా? 20 ఏళ్ళ రాజకీయం మంచిదే, కానీ ప్రజల గురించి ఆలోచించి ప్రజల బాగోగులు పట్టించుకొని ఇవన్నీ చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకొని చూస్తారు. ఇవాళ తెలంగాణ స్థితిగతులు మారినాయి 10 ఏళ్లలో కాబట్టి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ని గుండెల్లో పెట్టుకోవడానికి కారణం అదే. కొంచెం రాజకీయాలు పక్కన పెట్టి ఆలోచించుర్రు. మీరు కేసీఆర్ని పొగుడుతుంటే మీకు తట్టుకునే ధైర్యం లేక నోటికి ఇష్టం వచ్చినట్టు సభల మీద షిగాలు ఊగినట్టు ఊగుతారు తప్ప నిజాన్ని ఒప్పుకునే కాసింత ధైర్యం అన్న ఉందా? తెలంగాణ స్థితిగతులు మారినాయనే విషయాన్ని అసలు ఒక తెలంగాణ బిడ్డగా కూడా ఒప్పుకోరు. కానీ టీడీపీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఫల్యం గురించి చెప్తారు. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, మీరు టీడీపీలో ఉన్నప్పుడు మా నాయన చచ్చిపోతే కనీసము దహన సంస్కారాలకు కరెంటు లేదు, మేము ట్యాంకర్ నీళ్లు పెట్టుకొని ఎత్తున నీళ్లు చల్లుకోలు వచ్చినాము అని చెప్తారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కాంగ్రెస్ గొప్పతనం చెప్తుంటే జనాలు వినేవాళ్ళకు మీరు ఎన్నైనా మాట్లాడొచ్చు, కానీ జనాలకు కూడా ఉంది. మీకు ఒక్కరికే తెలివి కాదు. సరే మీ అదృష్టం కలిసి మీరు ముఖ్యమంత్రి అయ్యారు అనుకోండి, కానీ జనాలకు కూడా ఉంది ఆ తెలివి. మీరు ఎప్పుడేం మాట్లాడిరు, ఎట్లా మీరు రియాక్ట్ అవుతారని తెలుసుకోలేనంత పిచ్చోలైతే తెలంగాణ ప్రజలు కాదు కదా. ఇవాళ బళ్ళు మొదలైనయో లేదో అప్పుడే ఫుడ్ పాయిజన్, 30 మంది అస్వస్థత. ఇది తప్పు న్యూసా? ఇది నిజం కాదా? రిపోర్ట్ తెప్పించుకోండి. మీ జిల్లాలకు మంత్రులు ఉంటారు కదా, రిపోర్ట్ తెప్పించుకోండి. ప్రతి చోట సభల్లో సన్న బియ్యం అని నొక్కి ఒక్కాడిస్తారు కదా. మరి ఏంది పరిస్థితి? పాపం ఆ పిల్లలు ఏదో పేద విద్యార్థులు, ఆ తల్లిదండ్రులు కనీసం ఇట్లా పోతే మా పిల్లలు చదువుకుంటారేమో ఒక ఆశతో పంపిస్తే అసలు పోయిన పిల్లోడు ఇంటికి తిరిగి వస్తాడా రాడా అనే డౌట్ ఉంది. ఇప్పటికైనా జర కళ్ళు తెరువురి, పక్కన పెట్టుర్రి. రేపు రాజకీయంలో గెలుస్తారా గెలవరా పక్కన పెట్టి, గెలిచినా గెలవకపోయినా కనీసం ప్రజల గుండెల్లో గింత స్థానం సంపాదించుర్రి. జర్ర పెట్టండి. పాపం ఆ పిల్లల గోసెందుకు పెట్టుకుంటారు?